అలేఖ్యకి ఆదిత్యకి ఇద్దరికి పెళ్లి చేసిన ఆనంది. అవునండి, రాబోయే కథలు అయితే ఏం జరుగుతుంది ఏంటనేది ముందుగా మనం ప్రతిరోజు వీడియో అయితే పోస్ట్ చేస్తాం కదా. సో అందుకని చెప్పి ఈ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎంతో అవసరం అనమాట నాకు. సో మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను. మీరందరూ లైక్ కొడుతున్నారు. లైక్ కొట్టే ముందు హైప్ అయితే కొట్టండి. మీ హైప్ అయితే ఎక్కడికి వేస్ట్ కాదు. నా వీడియో అయితే ఇంకొంతమందికి అయితే సజెషన్లోకి వెళ్తుందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. శ్రీను అయితే ఇంకా ఆదిత్య అని చెప్పండి. ఆదిత్య బాబు గారు, అలేఖ్య మీకేమవుతుంది? మీ ప్రియురాలా లేకపోతే మీరు తాలిగట్టిన భార్య, నేను తాలిగట్టిన భార్య? ఏ విషయమో చెప్పండి చెప్పండి అని చెప్పేసి ఆదిత్యని అయితే గుచ్చి అడుగుతుంటే ఇంకా చాలు ఆపు ఆదిత్య, ఇంకా చాలు ఆపు శ్రీను అని చెప్పేసి ఆదిత్య గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది కాదు ఆదిత్య బాబు, నువ్వు ఎంతమంది నోళ్ళు మోపిస్తావు ఇట్లా? అసలు ఇట్లా ఇటువంటి దాన్ని నువ్వు నాతో పంపించారు, కానీ ఎందుకు నీ ఇంట్లో ఉంచుకున్నావు చెప్పు అని చెప్పేసి ఆదిత్యాన్ని అడగడంతో, చూడు నేను నా ఇంట్లో ఉంచుకుంది కేవలం తన మీద జాలితోనే, కానీ తను ఒకప్పటి నా లవరు అని కాదు అని చెప్పి ఆదిత్య చెప్తుంటాడు. ఆదిత్య బాబు గారు ఏంది అంత మాటలన్నారు అని చెప్పేసి ఇంకా ఈ ఆదిత్యాన్ని అయితే అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి ఆదిత్య గారు, మీరు నన్ను నమ్మారా అని చెప్పి అడుగుతూ ఉండగా, నేను మిమ్మల్ని నమ్మానా అనేది పక్కన పెట్టి ఆనంది, కానీ ఈ తాళింది మమ్మల్ని పెళ్లి కొడుకు చేయటం ఏంటి అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటాడు. అదేంటండి మీ ఇద్దరిని పెళ్లి కొడుకు చేసింది ఎందుకు? మీ ఇద్దరు పెళ్లి చేయడానికి అని చెప్పేసి అంటూ ఉండగా, అవునా మా ఇద్దరు పెళ్లి చేయాలి అనుకున్న దానివి, మరి నీ జీవితం సంగతి ఏంటి అంటే, నా జీవితాన్ని పక్కన పెట్టండి ఆదిత్య గారు. ఎప్పటి నుంచో మీరు మీ ఆదిత్య గాఢంగా పేర్చుకున్నారు. అలాంటి ప్రేమ నా వల్ల నన్ను పెళ్లి చేసుకోవటం వల్ల దూరం అయిపోయారు. నన్నే కనుక పెళ్లి చేసుకోకపోయినట్లయితే మీరు ఖచ్చితంగా అలేఖ్యకి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకునేవాళ్ళు కదా అంటే, ఖచ్చితంగా ఆనంది అని చెప్పేసి ఇంకా ఆదిత్య చెప్తూ ఉంటాడు. ఆనంది అయితే ఇంకా చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది. అసలు నేను చెప్పింది ఏంటి, ఆదిత్య గారు చేసింది ఏంటి అని చెప్పి ఆనంది అయితే కోపంగా రగిలిపోతూ ఉంటుంది. ఇంకా ఆదిత్యకైతే ఏం చెప్పాలో అర్థం కాక వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఇంకా ఏం చేయాలి ఏంటి, నా భర్త అలేఖ్య మళ్ళీ తాళి కడితే నా పరిస్థితి ఏంటి అని ఆనంది ఆలోచించుకుంటూ ఉంటుంది. కానీ అది తెయ్యని ఆలోచించుకోకుండా అలేఖ్య మళ్ళీ తాళి కట్టడానికి సిద్ధమవుతాడు. భర్త ఉండగా మరో తాళి ఎలా కడతారు ఆదిత్య బాబు గారు? మీరేమన్నా జ్యోతిష్లా అని చెప్పేసి అడుగుతూ ఉండగా ఒక గురూజీ అయితే వచ్చి చెప్పాడనమాట. ఇలా ఈ శ్రావణమాసం అయిపోయేదాకా నన్ను తాళి విని పర్లకు చూపించొద్దు అని చెప్పేసి ఇంకా అంటూ ఉండగా, ఇంకా ఆ మాటకైతే ఇంక సరే సార్ అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటుంది ఐశ్వర్య. అదేనండి, మనకి తన పేరు ఐశ్వర్య అని తెలిసింది కదా. ఏంటి మీరు అనుకుంటూ ఉంటారు, ఏంటి సిస్టర్కి బాగా కళ్ళు మూతలు పడుతున్నట్టుండే అని అనుకుంటూ ఉంటారు. నేను ఎప్పుడో తెల్లవారుజామున నిద్రలేసానండి. కొంచెం నాకు ఫ్రీగా ఉంటేనే నిద్ర పట్టిద్ది నాకు. ఇంక